హాయ్ హలో నమస్తే, నేను మీ స్కందాస్ మామ్. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వ చిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్ బొంబాయి రవ్వ అంటే ఇంచుమించుగా 250 గ్రామ్స్ ఉంటుంది. దీనిని మిక్సీ జార్లో వేసి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ పిండిలా కాకుండా అలాగని రవ్వగా కాకుండా మీడియం కోర్స్గా గ్రైండ్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్తో కలుపుకోవాలి. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ ఏది వేయక్కర్లేదు. చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాము. మరి చపాతీ పూరీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగానే కలిపి 1/2 అవర్ పాటు వదిలేయాలి. వాటర్ అబ్జర్వ్ చేసుకుని పిండి సాఫ్ట్ అవుతుంది. తడిపిన నాప్కిన్ వేసి 1/2 అవర్ పాటు రెస్ట్ ఇద్దాము. నాకు ఇంచుమించుగా ఒక చిన్న సైజ్ టీ కప్ వాటర్ సరిపోయాయి. అన్నీ అని కాకుండా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. 1/2 అవర్ తర్వాత చూడండి, పిండి ఏమాత్రం స్టిక్కీగా లేకుండా ఉంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు నీట్ చేసి రోల్ చేసుకుందాము. ఇలా 2 హాఫ్స్గా తీసుకుని ఒక హాఫ్ని తడి నాప్కిన్తో కవర్ చేసేసుకుందాము, సో దట్ అవి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా రోల్ చేస్తూ అవసరమైతే కొద్దిగా మైదా స్ప్రింకిల్ చేస్తూ వీలైనంత సన్నగా రోల్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే సింపుల్గా టేస్టీ అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మాత్రం తిట్టేస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ ఇలా స్పూన్తో కానీ వెనకాల రింగ్ వచ్చి ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోవచ్చు. నేను స్పూన్ యూస్ చేస్తున్నాను. స్పూన్ వాడేవారు కొంచెం గట్టిగానే స్పూన్ని రోల్ చేయాలి. పిజ్జా కట్టర్ షార్ప్గా ఉంటుంది కాబట్టి లైట్గా రోల్ చేస్తే సరిపోతుంది. స్పూన్తో కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ రోల్ చేయాలి. ఇలా సైడ్స్ తీసేసి క్రాస్గా కట్ చేస్తే డైమండ్ షేప్ వచ్చేస్తుంది. ఇలా అట్ల కాడుతో వీటిని లిఫ్ట్ చేసేయడమే. ఇలా ఇంకొక పిండి ముద్దను కూడా రోల్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని చూడండి, ఒక పీస్ వేస్తున్నాను. వేయగానే పీస్ పైకి తేలాలి, అంత వేడిగా ఉండాలి ఆయిల్. ఇలా స్ట్రైనర్తో ఆయిల్లోకి వేసేస్తున్నాను. కంగారేమీ లేదండి, ఇలా కొద్దిగా గరిటతో కలిపితే విడిపోతుంది. ఇలా కలుపుతూ వేయిస్తే ఆయిల్ ఈవెన్గా వేడిగా ఉండి చక్కగా వేగుతాయి. ఇలా ఆయిల్ మీద బబుల్స్ తగ్గాక ఇలా స్ట్రైనర్లోకి తీసేసి ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసి మిగిలిన చిప్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. చివరిగా కొద్దిగా కరివేపాకు వేయించి స్ప్రింకిల్ చేద్దాము. కరివేపాకు ఫ్లేవర్ ఒక యాడ్ ఆన్ అండి ఈ రెసిపీకి. పిల్లలకి ప్యాకెట్ ఫుడ్ కాకుండా ఇలా హెల్తీగా చేస్తే హ్యాపీనెస్ వేరు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి. చూడండి, 3 వేళ్లతో తినగలిగినంత క్రిస్పీగా టేస్టీగా ఈవినింగ్ టీ టైంలోకి ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.